విశాఖ క్రికెట్ స్టేడియం పేరు మారింది. వైఎస్ఆర్ ఏసీఏ వైడీసీఏ క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా వైఎస్ఆర్ పేరును తొలగించారు. వైజాగ్ ఫిలిం నగర్ క్లబ్లో లాన్కు ఉన్న వైఎస్ఆర్ పేరును గతంలో టీడీపీ నేతలు తొలగించారు. ఇప్పుడు క్రికెట్ స్టేడియం పేరు నుంచి వైఎస్ఆర్ పేరు తీసివేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పేర్ల మార్పు వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో పేర్ల మార్పు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పేర్ల మార్పులు కూడా అనేక మందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి. అదేవిధంగా వివాదాలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అటు ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఎంతో వివాదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ కూడా ఈ పేరు మార్పు అనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తున్నాం కదా, ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం దీనికి ఉన్నటువంటి పేరు. కానీ దీనికంటే ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అసలు పేరు ఇది. కానీ దీన్ని ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరును తొలగించి కేవలం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని ఉంచినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పుడు ఇది వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే క్రికెట్కి రాజకీయాలకి ముడిపెట్టడం కరెక్ట్ కాదు, అదేవిధంగా పేర్లు మార్పు అనేది కూడా కరెక్ట్ కాదని ప్రతి ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం చేస్తే అపోజిషన్లో ఉన్నవాడు ఖచ్చితంగా దీని మీద విమర్శలు చేస్తున్నటువంటిది మనం తరచూ చూస్తూనే ఉన్నాం. గడిచినటువంటి 2 రోజుల క్రితం కూడా అటు ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా అనే వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి పేరు మార్పు చేస్తూ వైఎస్ఆర్ అనే పేరును అలాగే ఉంచి కడప అనేది యాడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు మార్పు చేసిన వెంటనే అటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని కానీ లేకపోతే ఏదన్నా యాడ్ చేయొచ్చుగా, అక్కడ ఎన్టీఆర్ విషయంలో ఎందుకు మార్చలేదు అనే ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు. అలాగే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ఇప్పుడు ఇదే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్రికెట్ స్టేడియం మొత్తాన్ని కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే మొత్తం అక్కడ కొంత స్పేస్ ఉన్నా కూడా పేరుని, ఎందుకంటే టోటల్ నేమ్కి సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని ఉండాల్సినటువంటి ప్లేస్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరును తొలగించి ప్రస్తుతం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని ఇక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఇప్పుడు విమర్శలకు దారితీస్తూ ఉంది. అది వివాదానికి కూడా కారణమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే దీన్ని గమనిస్తున్నటువంటి ఒక్కొక్కరు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే సెర్చ్ ఇంజిన్లో అంటే అటు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కూడా సెర్చ్ చేసినా కూడా కొన్ని చోట్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీ అని ఉంటే కొన్ని చోట్ల ఏసీఏ వీడీసీ అని కూడా మార్పు, అంటే గడిచినటువంటి ఈ 2-3 రోజుల్లోనే వెబ్సైట్లో కూడా మార్పు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక నుంచి ఇప్పుడు మధురవాడలో ఉన్నటువంటి విశాఖలో ప్రతిష్టాత్మకమైన ఈ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగానే ఇది పిలువబడుతుంది తప్ప డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు అనేది కనుమరుగైపోయిందనే ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్టేడియానికి సంబంధించి నిర్మాణం కానీ ప్రారంభోత్సవం కానీ మొత్తం అంతా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ టైంలోనే జరిగింది కాబట్టి దీనికి ఆ పేరు అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పటివరకు వస్తున్నటువంటి ఏసీఏ ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల్లోనూ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది కలిగించలేదు. గత ప్రభుత్వ హయాంలో అటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అది పెద్ద వివాదం అయింది. ఇప్పుడు కూడా ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక దేశాల నుంచి చాలామంది క్రికెటర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా అనేక దేశాలకు సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు కూడా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును తొలగించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంగా దీన్ని బోర్డులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం వివాదాలకు
దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విమర్శలు వస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దీన్ని ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్తో ఏ విధంగా మాట్లాడి దీన్ని సరిచేస్తుందా, ఇలాగే కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పేర్ల మార్పు అనేది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి టీడీపీ విమర్శించింది. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఈ మార్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి వైసీపీ కూడా విమర్శలు చేస్తూ వివాదాలకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలోని ఎంపీనే, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీనే ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏసీఏ, పేరు మార్పు ఏమైనా చేస్తుందా లేదా మార్చిన పేరుని ఈ విధంగా ఉంచుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.